స్వతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కీలక ప్రకటన చేశారు. గ్రామాన స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇక వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 15 కార్యక్రమాలకు ప్రస్తుతం అధికారికంగా ఇస్తున్న రూ. 250 మొత్తాన్ని 10,000 25,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన వెలువడింది. ప్రతి గ్రామంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. పంచాయతీల్లో ఆగస్టు 15 వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నాం. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు రూ. 100, మేజర్ పంచాయతీలకు రూ. 250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 10,000 25,000 చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా ఆధారంగా 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 10,000, 5,000 పైబడిన జనాభా ఉన్న పంచాయతీలకు 25,000 అందిస్తామని పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రభుత్వం కేటాయించే నిధులతో స్వతంత్ర దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా 10,000 25,000 చొప్పున నిధులు అందిస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ ను ఇటీవల పలువురు సర్పంచులు కలిసిన సందర్భంలో స్వతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని చెప్పారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తం ఇస్తున్నది తెలియజేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. గత 34 ఏళ్లుగా రూ. 100, రూ. 250 చొప్పునే అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదని, ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు 10,000 25,000 అందజేయాలని నిర్ణయించారు. పంచాయతీల ఆధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. జాతీయ పండుగలైన స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగం విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాసరచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆటల పోటీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. బహుమతులు అందించాలని, పంచాయతీ పరిధిలోని స్వతంత్ర సమరయోధులు, రక్షణ రంగం నుంచి వచ్చిన వారిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలంటూ కీలక ప్రకటనలు జారీ చేశారు. ఇక పాఠశాలలు, అంగన్వాడీల్లో పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు అందించాలని, పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.